రయ్యకు స్త్రీ పురుషుల యొక్క రేతస్సు వల్ల జీవి సూక్ష్మాతి సూక్ష్మమైన కలమై గర్భంలో ప్రవేశిస్తాడు. స్త్రీ గర్భంలో క్రమంగా అందులో అధోముఖంగా పెరుగుతాడు. తల్లి యొక్క గర్భకోశం పైకి కఠినంగా లోపల మెత్తగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారాదులు లోపల ఉన్న శిశువుని తరచుగా పీడిస్తూ ఉంటాయి. తల్లి కారం ఎక్కువగా తిన్న రోజున కడుపులో ఉన్న శిశువు బాధపడతాడు. తల్లి వ్యసనాలకి గురైతే ఈ లోపల ఉన్న పిల్లవాడు కూడా పరమ దుఃఖం పొందుతాడు. తల్లి తీసుకునే ప్రతి ఆహారము పిల్లవాడిని పీడిస్తుంది. గర్భవతులు మాంసం తింటే ఆ సమయంలో కడుపులో ఉన్న శిశువు అయ్యో నా తల్లి ఎంత అపచారం చేస్తోంది, కడుపులో ఉన్న చిన్న పిండానికి మాంసంతో కూడిన కూడు పెట్టి ఈ మాంసం పెంచుతోందని తెగ ఏడుస్తట భాగవతంలో చెప్పారు. అయినా ఆ తల్లికి తెలియదు. కడుపులో ఉన్న పిల్లవాడి కోసమని తీసుకోకూడని నిషిద్ధమైన ఆహారాలు తీసుకుంటుంది. ఆ సమయంలో పిల్లవాడు రోజు ఏడుస్తాడు. క్రమక్రమంగా కళ్ళు కీళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని సూక్ష్మక్రిములు తల్లి గర్భంలో ప్రవేశించి ఆ పిల్లవాడిని కుట్టేస్తూ ఉంటే వాడు పైకి ఏమి చెప్పలేక అల్లాడిపోయి కదులుతట. వాసుదేవ పరంధామ, ఎన్ని పాపాలు చేసి ఈ తల్లి గర్భంలో ప్రవేశించాను. ఈ గర్భం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను మర్చిపోను, నిన్నే తలుచుకుంటాను, నీ కథలే వింటాను, నాకు జన్మ లేకుండా చెయ్యి బాబోయ్ అని ప్రార్థిస్తాడు. క్రమంగా 9 నెలలు గడుస్తాయి. ఈ కాలంలో తల్లులు గనక పురాణాదులు వింటే, భగవన్నామం కనుక వింటే, భగవన్నామం అంటే ఆ పిల్లలకు ఆ శక్తి కలిగి పుట్టినప్పుడు జ్ఞానులై పుడతారు. ఆ తల్లి అజ్ఞానంలో పడి చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తే, వినకూడనివి వింటే, అనకూడని మాటలంటే పిల్లలు కూడా అలాంటి గోండాలై పుడతారు. అందుకే సీరియల్స్ చూడకూడదు. ఈ టైంలో పిచ్చి పిచ్చి సీరియల్స్, దెబ్బగట దొంగల ముఠా సినిమాలు చూస్తే పుట్టేవాడు దొంగల ముఠాలే పుడతారు, బిల్లు ఆడన్లు పుడతారు. హింసతో కూడిన ఆహారం తింటే పుట్టినవాడు హింసతో కూడినవాడే పుడతాడు. అందుకని సాత్విక ఆహారం, పవిత్ర కథాశ్రవణం చెయ్యాలి. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు లీలావతి నారదుని ద్వారా ఏకధాటిగా భాగవతం వింది. అందువల్లే ప్రహ్లాదుడు పుట్టాడు. తక్కిన పిల్లలు పుట్టినప్పుడు అలాంటివి వినలేదు. అందుకే ఎందుకు పనికి మళ్ళీ పుట్టారు. కాబట్టి ఇప్పుడు మనం పిల్లల్ని సత్సంతానాన్ని పొందాలంటే ముందు తల్లులు బాగుపడాలి. తల్లులు బాగుపడాలంటే వాళ్ళకి మంచి మార్గాన్ని ఉపదేశించే తల్లిదండ్రులు ఉండాలి, భర్త ఉండాలి, వాతావరణం ఉండాలి. అందువల్ల పిల్లలు పుట్టేటప్పుడు తల్లి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి కడుపులో దుఃఖం పొందుతారు.